నమస్తే వెల్కమ్ టు 6 టీవీ ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మనం ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనం చేసే నిత్య జీవితంలో చేసే చిన్న చిన్న పనులలోనే మనకి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరగట్లేదు అనే వాటన్నిటి గురించి మనకి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. సో వాటన్నిటి గురించి తెలియచేయడానికి, అలాగే మనకున్న సందేహాలన్నిటి గురించి వివరించడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు మరియు వాస్తు నిపుణులు మరియు లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సో ఒకసారి గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటి గురించి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి ధర్మ సందేహాలలోనే చూసుకున్నట్లయితే మనకి చాలా సందేహాలు వస్తాయి. మనకి రోజు నిత్య జీవితంలోనే జరిగే పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఏదో ఒక సందేహం వస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు ఉంటుంది, ఇలా ఎందుకు జరుగుతుంది, అసలు ఏమైంది అని చెప్పేసి ఇలా రకరకాల సందేహాలు చాలా మందిలో వస్తూ ఉంటాయి. సో అట్లనే ఈరోజు మాకు కూడా ఒక సందేహం వచ్చింది. అదేమిటి అంటే, మనకి పక్షులను ఇళ్లలో చూసుకున్నట్లయితే ఈ పక్షులను పెంచుకోవచ్చు, ఈ పక్షులను పెంచుకోకూడదు అనేసి చెప్తూ ఉంటారు. కొన్ని పక్షులను పెంచుకోవడం వల్ల ఇంటికి అరిష్టం జరుగుతుంది, కలిసి రాదు, ఆ ఇంట్లో ఎవరో ఒకరికి మరణం తప్పదు అనేసి అంటారు. అలాగే ఇంకొంత పక్షులను పెంచుకోవడం వల్ల ఏంటంటే, ఆ పక్షులను పెంచుకోవడం వల్ల ఇంట్లో అనేది కలిసి వస్తుంది, ధనప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పేసి ఇలా అంటారు. అసలు మనం ఇంట్లో పక్షులను పెంచుకోవాలంటే ఏ పక్షులను పెంచుకోకూడదు, ఏ పక్షులను పెంచుకోకూడదు, ఎటువంటి పక్షులను పెంచుకుంటే మనకి ప్రాణ నష్టం కలుగుతుంది అంటారు? మంచి ప్రశ్న వేశారమ్మా. దీన్ని మీకు ఒక క్లారిటీగా తెలియాలంటే మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. ఇప్పుడు మీరు ఉన్నారు, ఓకే, మనం మనుషులం అంతా కాళ్ళతో నడుస్తాం. అవును. కాళ్ళని కట్టేయడం కరెక్టా, కట్టకుండా ఉండడం కరెక్టా? కట్టకుండా ఉండడమే కరెక్ట్. కరెక్ట్ కదా. అవును. పక్షులు నడుస్తాయా, ఎగురుతాయా? ఎగురుతాయి. ఎగిరే పక్షిని కట్టేసినట్టు అవుద్ది పెంచుకుంటే. ఓకే. ఒక పంజరంలో పెట్టాము. కొంతమంది కొన్ని ఇళ్లలో కొన్ని పక్షులు ఉంటాయి, అలాగే వాటిని ఫ్రీగా వదిలేస్తారు. అవును. అవి ఎటైనా వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తాయి, అవును. ఆ ఇంట్లోనే తిరుగుతుంటాయి, వాళ్ళతో అలవాటు పడతాయి, అవి తినిపిస్తారు. కొంతమంది ఇళ్లలో బిల్డింగ్ పైన పక్షులు ఎగురుకుంటూ వచ్చి వీళ్ళు ఏదైనా వేయగానే అన్నీ వచ్చి ఎగిరికొచ్చి తిని మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. అవును. అవి వాళ్ళకి అలవాటు పడతాయి. అట్లాగా ఫ్రీడమ్ ఇచ్చి మనకు అలవాటు పడుతూ మనం వాటికి ఏదైనా ఫుడ్ తినిపించగలిగితే చాలా మంచి సేవ అది పక్షికి చేస్తే. ఓకే. అలా కాకుండా ఒక పంజరంలో గనక పెట్టినట్లయితే బంధన యోగం కలుగుతుంది అని ఉంది. మీకు శ్రీరామదాస్ సినిమాలో కూడా అవును, నాగార్జున చూడండి ఒక పక్షిని పెడతాడు లోపల. చిలకని, రామచిలకని. అంటే ఏమిటి, దాని సహజంగా అది ఎగురుకుంటూ చక్కగా చెట్టు మీదకి కొమ్మల మీదకి ఎగురుకుంటూ దానికి కావాల్సిన ఫుడ్ని తింటూ దానికి ఉండే ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఏం చేస్తున్నారు, లాక్ చేసేసారు. బందీకానంలో పెట్టి ఆ కర్మ ఎవరు అనుభవించాలి, ఎవరైతే లాక్ చేశారో వాళ్ళు అనుభవించాలి. ఓకే. అని మీకు అనుకోవచ్చు, ఏమంటే మరి శ్రీరామదాసులో నాగార్జునకి బందీ చేసిన వెంటనే జైల్లో పెట్టాడు, మరి ప్రతి ఒక్కరు పక్షిని పెట్టంగానే వెళ్ళట్లేదు కదా. దానికి కారణం చెప్తాను చూడండి. వాళ్ళకి గనక ఇంకా జన్మలు లేవనుకోండి, అంటే ఇదే లాస్ట్ జన్మ, భగవంతుల్లో ఐక్యమైపోవడము, కారణ జన్మలు పుడతారు కొంతమంది, ఇంక ఇదే ఆఖరి జన్మ అవుతుంది. అలాంటి వారికి మాత్రమే ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలో అనుభవిస్తారు. ఇంకా చాలా జన్మలు ఉన్నాయి, ఈ జన్మతో అవ్వట్లేదు, ఆగట్లేదు అనుకోండి, ఈ జన్మలో అనుభవించాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ జన్మలో అనుభవించవచ్చు, లేదా 2-3 జన్మల తర్వాత అనుభవించవచ్చు, లేదా ఒక 10 జన్మల తర్వాత అనుభవించవచ్చు, లేదా ఒక 100 జన్మల తర్వాత అనుభవించవచ్చు. కానీ దానికంటే ఒక టైం రావాలి. భయంగా జరగాలి. ఇది రాదు భయంగా జరగాలంటే. అది ఏ జింక జన్మలోనో ఏ కుందేలు జన్మలో అయితేనే భయంగా ఉంటుంది, ప్రతి దాంతో భయపడుతూ. సింహం జన్మ ఎత్తాడు అనుకోండి, ఎందుకు భయపడతాడు? భయపడ్డా. ఇంకా వేరే జంతువు ఆ జంతువుని చూసి భయపడుతుంది, ఇంకా వీళ్ళని చూసి వాళ్ళు భయపడతారు. అలా ఏంటంటే ఒక జన్మ రావడానికి పాస్ట్ లైఫ్ లో చేసిన కొన్ని కర్మలన్నీ ఆడాని అక్కడికి ఆ జన్మ రావాలి. ఇదంతా ఒక భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అనుకోండి. అలా మీరు ఒక జన్మ ఎత్తాలి, ఒక జన్మ ఎత్తి వాటి ద్వారా మీరు కొన్ని అనుభవించాలి అన్నప్పుడు ఆ పర్టికులర్గా ఆ టైం, ఆ పీరియడ్ రావాలి, వేరే అందరికీ అయితే. కానీ ఇదే ఆఖరి జన్మ. కొంతమంది అమ్మవారి మణిద్వీపం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ భూమి మీదకి, కొంతమంది విష్ణువు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మీరు అన్నమయ్యలో కాదు, రామదాసులో అతనేమో చిలకని బంధిస్తాడు. అన్నమయ్య సినిమాలో ఖడ్గం వస్తుంది, అన్నమయ్య రూపంలో ఖడ్గం వస్తుంది పాటలు. విష్ణువు నుంచి ఖడ్గం వచ్చింది, అవునా? అంటే దాని అర్థం ఏమిటి, ఈ జన్మే ఆఖరి జన్మై దేవతా సంబంధంగా ఎవరైనా పుట్టారు మణిద్వీపం నుంచో, లేకపోతే రకరకాల శక్తి ఛానల్లో నుంచో, లేకపోతే విష్ణు సంబంధించిన సన్నిధి నుంచో,
శివుని యొక్క గణాల నుంచి ఎవరైనా పుట్టారు అంటే పర్టికులర్గా వాళ్ళు కొంత కారణ జన్మలై ఉంటారు. ఓకే. అలా కారణ జన్మలైన ఆఖరి జన్మ అయినా వాళ్ళకి వెంటనే కనబడుతుంది రిజల్ట్ వాళ్ళు చేసిన దానికి, తెలుసో తెలియకో చేసిన పాపానికి. కానీ అలా ఏం లేదండి, మళ్ళీ ఇంకో 4 జన్మలు ఎత్తాలి, ఈ కర్మ చుట్టూ తిరుగుతూ ఉండాలి, అప్పులని, బాధలని, గొడవలని, గందరగోళాలు తిరగాలి అన్నప్పుడు వాళ్ళకి ఈ జన్మలోనే కనబడాలని రూల్ లేదు రిజల్ట్. ఓకే. నెక్స్ట్ జన్మల్లో కనబడుతుంది. అంటే కారణ జన్మలకి లేదంటే అలాంటి వాళ్ళకి వెంటనే తెలుసు. అలాంటి వాళ్ళు అసలు సర్వసాధారణంగా తప్పు చేయరు. చేస్తే వెంటనే ఈ జన్మలోనే కనబడుతుంది. వితిన్ సెకండ్ లో రిజల్ట్ సెకండ్స్ అని వచ్చేస్తుంది కాదు, ఈ జన్మలో. ఏదో ఒక రూపంలో. ఇప్పుడు పక్షి ఇలా పెట్టగానే ఆ యొక్క అతనికి వెంటనే జైల్లో తీసుకెళ్ళిపోలేదు కదా. అవునవును. కొన్ని రోజులు వ్యవధి కొన్ని కనబడింది రోజులకి. కదా అక్కడ అవును. రామదాస్ సినిమాలో. ఇది అంతే. ఓకే. అలా ఏంటంటే పక్షుల్ని పొరపాటును కూడా పంజరంలో పెట్టి బంధించకూడదు. ఓకే. అది చాలా పెద్ద దోషం. అది ఎంత బాధపడుతుందో మీకేం తెలుసు. అదేదో చక్కగా జాంకాయ తింటుంది, యాపిల్ పండు తింటుంది, లోపల కూర్చొని అనుకుంటున్నారు. మిమ్మల్ని కట్టేసి మీరు మంచి బిర్యానీ తింటున్నారు అంటే ఈవిడికి ఏంటి అసలు చక్కగా బిర్యానీ తింటుంది అనుకుంటే అట్లా కట్టేసినందుకు మీకు కనిపిస్తుంది అట్లానే మంచిగా బిర్యానీ తింటున్నానని చెప్పేసి. కనబడడానికి మాత్రం ఈ యాంకర్ గారు చక్కగా బిర్యానీ కాలు కట్టేసి ఉన్నాయి. అవునవును. మీకు అట్లా నడవలేకపోతున్నారనే బాధ ఉందిగా లోపల. అవునవును. ఆమెకంతే చిలకలకి కానీ లేదంటే పక్షులకి కానీ అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంది చక్కగా ఉన్నాను అని చెప్పేసి. కానీ అది కాదు. కాబట్టి ఖచ్చితంగా దాని బంధన యోగం కింద మారిపోతుంది. అంటే నెక్స్ట్ జన్మలో బంధన యోగాలు ఏర్పడతాయి. లగ్నాధిపతి బంధించడం అంటే ఒక్కోసారి ప్రతిసారి వీడు జైల్లో వెళ్ళాలని రూల్ లేదు. ఏం చేద్దానన్నా వాళ్ళకి అన్నీ లాక్ అయిపోయినట్టు అయిపోతాయి. చూసారు కొంతమందికి, అరే నేను ఈ పని చేద్దాం అనుకుంటున్నానండి కానీ అవ్వట్లేదు, ఏంటో నాకు అన్నీ కట్టేసినట్టు అయిపోయింది అంటుంటారు. ఈ జన్మలో మీరు చూడండి కొంతమంది అంటుంటారు నాకేం చేద్దామని అన్నీ లాక్ అయిపోయాయి నాకు అంటుంటారు. ఆ లాక్ అయిపోవడం ఏంటంటే పూర్వజన్మలో చేసిన ఒక పక్షిని బంధించడం. ఓకే. అది ఏదో ఒక కర్మఫలం మనకి ఇప్పుడు వెంటాడుతుంది. అవును. అంటే ఇది ఎవరిని కించపరిచి అయితే కాదు గురువు గారు, మీరు చెప్పారు పక్షులను బంధించకూడదు అని చెప్పేసి. మనకి ఇప్పుడు చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా వాళ్ళు పక్షులని రామచిలకల్ని బంధించేసేసి మనకి దేవుని బొమ్మ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఇలా ఉంటుంది అనేసి అని చెప్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారు? ఇంకా ఒకటమ్మా, కొన్ని వృత్తి సంబంధంగా కొన్ని వృత్తి సంబంధంగా వాళ్ళు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటుంటారు కొంతమంది. ఇప్పుడు చిలక జ్యోతిష్యం అని కానివ్వండి, రకరకాల ఇప్పుడు వాళ్ళ వృత్తి అదే అవుతుంది. అలాంటప్పుడు అమ్మవారిని దండం పెట్టుకొని నాకు వేరే విద్య తెలియదమ్మా. ఇప్పుడు వాళ్ళ పాపం దాని ద్వారానే వాళ్ళ కుటుంబాన్ని నడుచుకుంటూ ఉంటారు. వాళ్ళ చిలక క్షమాపణ చెప్పుకోవాలి, చిలకని దండం పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఆ చిలక రూపంలో వాళ్ళకి పాపం ఫుడ్ వస్తుంది కదా. నువ్వు ఎగిరేదానివి నేను బంధిస్తున్నాను కాబట్టి నీ వల్ల నేను వృత్తిని చేసుకుంటున్నాను, దానికి కాళ్ళకి దండం పెట్టుకోవాలి. ఎందుకంటే దాని ద్వారా ఇతని జీవితం నడుస్తుంది, ఇతని కుటుంబం నడుస్తుంది. అంటే అది అమ్మవారి స్వరూపమే చిలక రూపంలో వచ్చి నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుందని నమస్కరించుకుని భక్తిగా ఉంటే ఆ దోషం కిందకి రాదు మళ్ళీ. ఎందుకంటే అతను గృహస్థాశ్రమాన్ని నడపాలనేటువంటిది అంతకంటే గొప్ప ధర్మం కదా ఇది. అవును. గృహస్థాశ్రమాన్ని నడపనేది అంతకంటే గొప్ప ధర్మం, జీవించుండడం అంతకంటే గొప్ప ధర్మం. కాబట్టి ఆ చిలకని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నమస్కరించుకుంటూ వీలైతే దానికి కొంచెం ప్రాక్టీస్ అంటే బయటకు వదిలినా సరే ఎటు వెళ్ళిపోకుండా ప్రాక్టీస్ ఇవ్వగలిగితే ఇంకా గొప్పది. దానికి ఫ్రీడమ్ ఉంటుంది, అనుకున్నంత సింపుల్ కాదు అది. కాకపోతే అలా చేయగలిగితే ఇంకా మంచిది. అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారని నాకు తెలుసు. అంటే కావాల్సిన టైంలో తన బందీకణంలో పెట్టేసి తర్వాత తను ఫ్రీగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫ్రీగా వదులుతుంటారు కొంతమంది. అంటే ఇంటి లోపలే ఎగురుతూ ఉండేలాగా అటు ఇటు తిరిగేలాగా చేస్తుంటారు. ఓకే. ఇలా కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఆ చిలక కూడా ఏమైపోతుందంటే వీళ్ళు నాకు పక్షులు జంతువులు ఇవన్నీ ఎలా అంటే అమ్మా వదలలేవు. మీరు కొన్ని డిస్కవరీ ఛానల్స్ లో చూపిస్తారు, పులిని సింహాన్ని పెంచుతాడు, ఒక ఏజ్ వచ్చాక జూ వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ జూకి వెళ్తే అది పరిగెట్టుకొని వచ్చి వాడు గట్టి పట్టేసుకుంటారు ఆ సింహం పులి. అక్కడ ఇచ్చేసిన రోజులు కూడా చాలా డల్ గా ఉంటాయి గురువు గారు, మాట్లాడలేవు, ఫుడ్ తినలేవు, వాటర్ తాగలేవు అసలు. అలా ఏంటంటే అలా ఎఫెక్షనేట్ గా అయిపోయినప్పుడు అవి ఆటోమేటిక్ గా వెళ్తూ కలిసి ఉంటాయి, ఎక్కడికి పోవు. అవును. అంటే అలాగే గురుగారు కొంతమంది అంటారు పావురాలను కూడా ఇంట్లో పెంచుకోకూడదు అనేసి అని చెప్తూ ఉంటారు. పావురాలను ఎవరు పెంచుకోరు సర్వసాధారణంగా ఇంట్లో. అంటే ఇంట్లో ఉన్నా కానీ పావురం కాదు, చిలకని కాదు, ఏది కాదు, పక్షిని ఇంట్లో పెంచుకోవడం వల్ల అదేదో దోషం ఇస్తుందని కాదు, మీకు కర్మ తగులుతుంది దాన్ని. అంటే పావురం ఇంట్లో ఉన్నా కానీ లేదంటే ఇంటి దగ్గరలో ఉన్నా కానీ ఖచ్చితంగా మరణం తప్పుతుంది. అదేం లేదమ్మా, మా ఇంట్లో మొత్తం పావురాలు ఉన్నాయి. మా ఇంటి పైన బోల్డ్ అని వస్తుంటాయి, మా బాల్కనీలోకి వస్తుంటాయి, అవి గింజలేస్తుంటాయి, ఏం కాదు. అట్లా ఏం పెట్టుకోకండి. బంధించి పెట్టడం మాత్రమే దోషము. అవి పక్షులు. నేను అనేది ఏంటంటే సిటీ ఎక్స్పాన్షన్ అవుతూ
పక్షులు తిరిగే ప్రదేశంలో మనం బిల్డింగ్లు కట్టుకున్నాం, పక్షులు వస్తున్నాయంటే ఎట్లా? అంతే. అవి తిరిగే ప్రదేశంలో మనం పెట్టుకొని పాము వస్తుంది, పక్షి వస్తుందంటే ఎట్లా? అంతే అది గురువుగారు. తప్పు కదా. అవును. నువ్వు తప్పు. ఎక్స్పాండ్ చేసేసావు, చెట్లన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఊరు ఒకప్పుడు ఒక లిమిట్ వరకే ఉండేది, దాని తర్వాత అంతా కొంచెం పచ్చని చెట్లు అన్నీ ఉన్నాయి. ఆ చెట్లల్లోనే ఇవన్నీ తిరుగుతాయి, పాములు కావచ్చు, కప్పలు కావచ్చు, పక్షులు కావచ్చు. ఇవి తిరుగుతున్నవి నువ్వు నువ్వు అక్కడ బిల్డింగ్ కట్టే కాబట్టి నీ ఇంటి మీద వచ్చి వాళ్తుంది. ఇంటి మీద పక్షి వాలకూడదు అంటే ఎట్లా? అది తప్పు కదా. అవును. ఏ గబ్బిలమో ఏదో నీ తల వచ్చి కొట్టింది అంటే సంథింగ్ ఇస్ నెగిటివ్. ఓకే. అంతేగాని దీన్ని నెగిటివ్గా తీసుకొని ప్రతిదీ పావురాన్ని, పక్షిని, చీమని, దోమని పట్టుకొని అలాడకూడదు. అంటే మీరు చెప్పారు కదా గురు, ఇప్పుడు గబ్బిలం వచ్చి నెత్తిన కొట్టింది అనేసి, అంటే అది నెగెటివ్గా వెళ్ళిపోతుంది అని అంటే చెప్పేసి అని. గబ్బిలం ఈజ్ నెగిటివ్ ఎనర్జీ ఓకే. యాక్చువల్గా. గబ్బిలాలు అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా చెప్తారు. ఓకే. అలాంటప్పుడు అదేంటంటే ఒక సంకేతం, ఓకే. సంథింగ్ గోయింగ్ టు బి రాంగ్, నువ్వు ఏదైనా చేసుకో దీనికి పరిహారము. అంటే గబ్బిలానికి ఆ పవర్ ఉందని కాదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సాఫ్ట్వేర్లోనే ఒక బగ్ వచ్చింది అంటారు. సాఫ్ట్వేర్లో బగ్ ఉందంటే ఏమిటి? ఎవడో కావాలని బగ్ క్రియేట్ ఎర్రర్ చేసి వస్తుంది. పెట్టుంటాడు, ఎర్రర్ క్రియేట్. అది పెరిగి పెరిగి ఇంకేదైనా అవ్వచ్చు కూడా, లోపల మొత్తం స్ప్రెడ్ డ్యామేజ్ అయిపోవచ్చు, అయిపోవచ్చు. స్ప్రెడ్ అయ్యి డ్యామేజ్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇమ్మీడియట్లా బగ్ని తీసేస్తాం. అలాగే ముందుగా ఒక సంకేతం, ఓకే. ఒక సంకేతం కలిగింది అనగానే వెంటనే ఓహో గబ్బిలో వచ్చి నా తలకి తగిలింది, లేకపోతే కాకి వచ్చి నా తలకి తగిలింది అంటే సంథింగ్ నాకేదో బ్యాడ్ పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి నేను విష్ణు సహస్రనామాలో, లలితో, సూర్య నమస్కారాలు, అభిషేకం చేసుకోవడమో చేసుకొని నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, అంతేగాని మరొకటి కాదు. ఇది అర్థం చేసుకోవాలి. ఓకే గురువుగారు, మాకు ఇంట్లో పక్షుల్ని పెంచుకోవడం వల్ల ఎట్లాంటి దోషాలు కలుగుతాయి ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు. అలాగే నెక్స్ట్ ఇంకొకటి నేను అడగబోయేది ఏంటి అంటే, మనకి ఊళ్ళల్లో చూసుకున్నా కానీ, లేదంటే సిటీలలో చూసుకున్నా కానీ, ఎక్కడైనా సరే మనకి నైట్ టైం మిడ్-నైట్ 12:00, 1:00, 2:00 అట్లా అరుపులు అనేవి వినిపిస్తూ ఉంటాయి. కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పేసి ఇట్లా అరుపులు వినిపిస్తున్నప్పుడు సంథింగ్ ఏదో చెడు జరగబోతుంది, లేదంటే చెడు ఏదో కనిపించింది కాబట్టి ఇట్లా పిశాచులు ఇట్లా కనిపిస్తే కుక్కలు అరుస్తాయి అనేసి అని చెప్తారు. నైట్ టైం కుక్కలు అరిస్తే అసలు దేనికి సంకేతం అంటారు? అంటే ఒకటమ్మా, రాత్రిపూట కుక్కలు ఏదైనా చిన్న చడి చప్పుడైనా వేరే వాటిని వేరే చూసినా వాటికి చిన్న చిన్న వాటికి కూడా అవి అవి అరుస్తూనే అరుస్తూ ఉంటాయి. ఉంటుంటాయి. అయితే కానీ నైట్ టైం అరుస్తున్నాయి అంటే ఏదో బ్యాడ్గా జరుగుతుంది అన్నట్టు కొంచెం అలా ఆలోచన ఉంటుంది. అంటే ఏం లేదమ్మా, జంతువులకి కొన్ని డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చూడండి, ఒక దొంగతనం చేసినప్పుడు ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు? కుక్కకు వాసన చూపిస్తారు. ఆ వాసన చూసుకుంటూ పరిగెడుతుంది. మనకు ఆ వాసన తెలుస్తుందా? తెలీదు. మనం దానిలాగా వెళ్ళగలమా? ఎటు వెళ్ళలేము. ఆ రకంగా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఎనర్జీ ఇచ్చాడు భగవంతుడు. అలాగే మనకు కనబడ్డ కలర్స్ వేరే జంతువులకు కనబడదు. 2-3 కలర్సే కనిపిస్తుంటాయి కదా. అట్లా ఏంటంటే కొన్ని వాటికి మనకు కనబడనటువంటివి వాటికి కొన్ని కనబడతాయి. మన కంటికి కనబడనటువంటి కొన్ని దుష్ట శక్తులు కావచ్చు, కొన్ని ఆత్మలు కావచ్చు, వాటికి కనిపిస్తాయంటారు, కుక్కకి కనిపిస్తాయంటారు. ఆ రకంగా కుక్కకి కొన్ని ఆత్మలు కనబడ్డప్పుడు అరుస్తాయి అవి. అది అందుకని అలాగా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కొన్ని ఎనర్జీస్, బ్యాడ్ ఎనర్జీస్ కూడా మన ఇంటి చుట్టూ ముడుతున్నప్పుడు ఇంట్లో ఉండే తులసి మొక్క ఎండిపోవడం కానీ, కుక్కలు అరుపులు అరవడం కానీ, సంకేతాలు కొన్ని డిఫరెంట్ బ్యాడ్ సంకేతాలు ఇంట్లో జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనకు శాస్త్రంలో మణిద్వీప వర్ణన అని ఉంటుంది. మణిద్వీప వర్ణన 40 రోజులు పారాయణం చేయమంటారు. మణిద్వీప వర్ణన కనుక పారాయణం చేసినట్లయితే 40 days గృహానికి ఉన్నటువంటి వాస్తు దోషాలు, గృహంలో నివసించే వాళ్ళకి ఏదైనా బ్యాడ్ జరగబోతుంది అనగానే ఈ యొక్క మణిద్వీప వర్ణన వల్ల క్లియర్ అవుతుంది. ఓకే గురుగారు, అలాగే ఏంటంటే చాలామంది పిల్లలు చూసుకున్న పెద్దలు కానీ, లేదంటే యుక్త వయసులో ఉన్నోళ్ళు వీళ్ళు టెంపుల్కి వెళ్ళాలి అనేసి అని అనుకుంటారు. టెంపుల్కి వెళ్తారు, కాకపోతే మధ్యలో వాళ్ళకి పీరియడ్స్ వస్తుంటాయి. పీరియడ్స్ వచ్చిన తర్వాత మధ్యలో ఉన్నారు వాళ్ళు, అటునుంచి అటు ముందుకు వెళ్ళాలా లేక వెనక్కి తిరిగి రావాలా అన్న డైలమాలో ఉంటారు. కొంతమందికి అర్థం కాదు. సో అలాంటి సమయంలోని ముందుకు వెళ్ళాలంటారా, వెనక్కి రావాలంటారా? అలాంటి సమయంలో ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? వెళ్ళకూడదమ్మా, అస్సలు వెళ్ళకూడదు. అంటే ఇప్పుడు కొంతమంది గుడిలోకి వెళ్ళిపోతారు కదా గురువు గారు, దర్శనం చేసుకోవడానికి ఒక 5 minutes కానీ, లేదంటే 10 minutes, అట్లాంటి సమయంలో గుడి లోపలికి వచ్చేసాం కదా అని చెప్పేసి కొంతమంది దర్శనం చేసుకుంటారు. సో దానికి ఏమైనా పరిహారం? వెనక్కి వచ్చేసిన తర్వాత వెనక్కి వచ్చేసేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ చెప్తాను చూడండి. పవరు ఉంది,
లైన్ మ్యాను కరెంట్ ఆఫ్ చేసి పవర్ని రిపేర్ చేస్తాడు. నేను సగం స్తంభం ఎక్కానండి, పవర్ తీయలేదు, అయినా సగం స్తంభం ఎక్కాను కాబట్టి పర్లేదు, నేను చేతితో పట్టుకొని చేస్తానంటాడు. అది దిగిపోతాడా? అంతే. సగం స్తంభం ఎక్కగానే చెప్పాడు కింద ఉన్న వ్యక్తి, అరే ఇంకా అది ఆఫ్ చేయలేదంటే పవర్లోనే ఉందంట అంటే, అయ్యో సగం ఎక్కేసానుగా అని అవును. చెప్పి ఎక్కేస్తాడా? ఎక్కలేడు, కిందికి దిగిపోతాడు. సో ఒక నీళ్ళలో విషయం తెలిసిందని నీళ్ళు చేతితో పట్టుకున్నాము, అర్రే అందులో విషయం తెలిసింది అనగానే వెంటనే తాగేస్తామా, లేకపోతే అయ్యో పట్టుకున్నాం కదండి ఎలా వెనక్కి తీసుకున్నాం తాగేస్తామా, పక్కన పడేస్తామా? దాన్ని పక్కన పడేస్తా. సగం ఇప్పుడు సగం దూరం ప్రయాణం చేసామని ఆగిపోతామమ్మా, వెనక్కి కరెక్టే. వచ్చేస్తాం కదా. అవునవును. అంతేగాని అయ్యో సగం దూరం వేస్ట్ అయిపోద్ది అనుకుంటాం. సగం సగం స్తంభం ప్రయాణం వేస్ట్ అయినట్టుగానే ఉంటుంది పెళ్లి పట్టుకుంటే. అవునవును. అది వాస్తవమే గురువుగారు. కాకపోతే ఏంటంటే చాలామంది దైవ దర్శనం అంటే చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు గదా! దానికి అలా వెనక్కి వచ్చేసిన తర్వాత అయినా చేయకూడదు, ఎటువంటి పరిహారం చేయకూడదు. ఏమైనా పరిహారం చేసుకోవాలండి? ఏం అక్కర్లేదు దానికి. ఆ ఓకే. 5 రోజులు జాగ్రత్తగా ఉంటారు. ఆ 3 రోజులు అసలు ముట్టుకోరు. 5 రోజు స్నానం తర్వాత మిగతా దేవతా కార్యాలు గానీ, ఇంట్లో అగ్ని ముట్టించడం గానీ, వంట వండడం గానీ చేయాలి. ఓకే. అంతేగాని మీరు సగం పోలెక్కినట్టే ఉంటది అంటే పరిస్థితి. చాలా మందికి సందేహం ఉంటుంది గురువుగారు. ఎందుకంటే సడెన్‌గా వెళ్ళిన తర్వాత పీరియడ్స్ రావడము, అయ్యో! ఇప్పుడు నేనేం చేయాలి అని వెనక్కి చెప్పేసని ఇంకా వచ్చేసేయాలమ్మా, ఇది తప్పు. చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. వెళ్లి దర్శనం చేసుకొని వెనక్కి రావాలా అని చెప్పేసని. కొంతమంది ఏంటంటే అరిష్టం గదా అని చెప్పేసని వెనక్కి వచ్చేస్తారు. కొంతమంది సరే వచ్చాను కదా! ఎలాగో నాకు గర్భగుడిలో అడుగు పెట్టిన తర్వాతే వచ్చింది కాబట్టి నేను వెళ్లి దర్శనం చేసుకుంటాను. అట్‌లీస్ట్ మొక్కుకొని వస్తాను అని వెంటనే చెప్పి వెనక్కి మొక్కుకుంటారు. వచ్చేసేయడమేనమ్మా. ఓకే. ఇందాక చెప్పిన పోల్ అవును. ఎగ్జాంపుల్. ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ! సగం పోలెక్కాను, కింద ఉండేటువంటి వ్యక్తి చెప్పాడు, అదే ఓకే. ఇంకా కరెంట్ తీయలేదని. సగం ఎక్కింది నాకు వేస్ట్ అయిపోతుంది అనుకుంటారా ఆ క్షణంలో? అమ్మో నాకు తెలిసిందిరా నాయనా అని వెనక్కొస్తారా? వెనక్కి రావడమే కరెక్ట్. ఎక్కడికన్నా ముట్టుకుంటే వెనక్కి ఇదిగే షాక్ పడుతుంది. దేవుడికేం ఉండదు. అవును. అక్కడ దేవుడికి ఏదో ప్రమాదం వస్తుందని కాదు, మీకే తర్వాత జన్మల్లో భయంకరమైనటువంటి అగ్నిదోషాలు ఏర్పడతాయి. ఓకే. అర్థమైందమ్మా? తెలిసి తెలిసి భయంకరమైన వెళ్తే ఓకే. సర్పదోషాలతో జన్మించాల్సి వస్తుంది. హ్మ్. భయంకరమైన సర్పదోషాలతో కనుక జన్మిస్తే ఏమవుతుందంటే ప్రతి జన్మ భయంగానే ఉంటుంది, మనశ్శాంతిగా ఉండదు. అంటే భయపడుతూ, టెన్షన్ పడుతూ ప్రతిదీ ఉంటారు. సర్పం అంటే ఏంటి? సర్పం ఉందంటే మనం ఏం చేస్తాం? భయపడతాం కదా. ఇప్పుడు ఇక్కడ భయపడతాం. సర్పం వచ్చింది ఈ షూటింగ్, అమ్మో ఎక్కడుందిరా నాయనా అనుకుంటాం, అవునా? అవును. అవును. అలాగే వాడి జీవితం అంతా కూడా ప్రతి సెకండ్ భయంతో సాగుతూ ఉంటుంది. అందుకని ముట్టుకోకూడదు అంటారు. ఓకే. సర్పదోషం ఉంటే ఇట్లా మనం ప్రతీదీ భయంతోనే బ్రతుకుతూ ఉంటామనేసని చెప్పారు. అలాంటి సర్పదోషాలు ఉన్న తర్వాత మనకేదైనా టెంపుల్స్‌కి వెళ్తే గాని అట్లా వాటిని కొంచెం తగ్గే సూచనలేమైనా ఉంటాయంటారా? సర్పదోషాన్ని నివారణ చేసుకోవాలంటే సర్పారాధన చేసుకోవాలి. ఇంకా వేరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన హ్మ్. చేసుకోవాలి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుండాలి, అప్పుడు తొలగిపోతుంది. ఓకే. గురువుగారు సర్పదోష నివారణ ఉంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి అయితే మాకు చెప్పారు. అలాగే ఇప్పుడు నేను అడగబోయేది ఏమిటి అంటే చాలామందికి స్త్రీ ఉసురు తడిగితే అది జన్మ జన్మాలకి పోదు అనేసి చెప్తూ ఉంటారు. స్త్రీ నోట తిట్టినా కానీ లేదంటే తను ఏదైనా అన్నా కానీ ఇలా అదొక జన్మ జన్మలు పాపకర్మలుగా అలా ఉండిపోతుంది అంటారు. ఇంకొంత ఏంటంటే ఆడపడుచు ఉసురు తగిలినా కానీ లేదంటే ఆడపడుచు ఏదైనా మనం తిట్టినా కానీ అది మనకి జన్మ జన్మలుగా ఉండిపోతుంది అనేసి అని అంటారు. సో ఇటువంటి వాటికి మనం ఇలాంటి దోషాలు మనకి తొలగిపోవాలి అంటే ఎటువంటి నివారణ చేసుకోవాలి అంటారు? ఇక్కడ ఒకటేనమ్మా, ఆ, ధర్మబద్ధమైనటువంటి విషయాల్లో మీరు అవతల వాళ్ళకి నిజంగానే అధర్మంగా ఏదైనా చేసినట్లయితే ఖచ్చితంగా వారు అన్నటువంటి మాట వాళ్ళ కడుపు మండడం 2 రకాలు. వాళ్ళు ఓరవలేక కడుపు మండడం వేరు. మీరు ఓకే. నిజంగా వాళ్ళకి ఏదైనా అన్యాయం చేస్తే వాళ్ళ అన్యాయం కడుపు మండడం చేస్తే వేరు. అలా వేరు. అలా కలిగినప్పుడు వాళ్ళు నిజంగా ఉపాసకులై మీరు నిజంగా అన్యాయం చేసి వాళ్ళది కావాలని వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు అవతల వాళ్ళ స్త్రీయా పురుషుడా ముసలి వాళ్ళ చిన్నపిల్లలా కాదు, అందరిలోనే పరమాత్మ ఉంటాడు కాబట్టి స్త్రీలంటేనే అవుతుంది అనుకోవడం తప్పు. కాకపోతే స్త్రీకి స్వతహాగానే కొంతవరకు వాక్శక్తి ఉంటుంది అంటారు శాస్త్రాల్లో. కాబట్టి మనకి సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే స్త్రీని ఏడిపించకూడదు, స్త్రీలను పూజించాలి అంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఎటువంటి తప్పు చేయకుండా, మనం ఎటువంటి అవతల వాళ్ళ పట్ల ఎటువంటిది వాళ్ళదేమి లాక్కోకుండా వాళ్ళంతటా వాళ్ళు ఏదో కోపోద్రేకులై, అంటే వాళ్ళకి పిచ్చి కోపాలుండి పిచ్చిగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. ప్రతి చిన్న విషయాన్ని గొడవ పెట్టేసుకొని ప్రతి చిన్న విషయాన్ని ఇష్యూ చేస్తూ ఉంటారు. అలా ఇష్యూ చేసి ఎటువంటిది మీరు ఏమీ ఇబ్బంది పెట్టకపోయినా చేసే వాళ్ళది ఏమీ తగలదు, గుర్తుపెట్టుకోండి. తగలదు వాళ్ళకి.
ఓకే. అలా కాకుండా మీరు నిజంగానే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టారు అంటే వాళ్ళ ల్యాండ్, కొంతమంది చూడండి అన్నదమ్ములు ఏం చేస్తారు, అక్కచెల్లెల ల్యాండ్స్ కూడా వీళ్ళు తీసేసుకుని అమ్మేసుకుంటారు. ఏమంటే నీకు హక్కు లేదు, అది మా నాన్న ఇచ్చారు, నాకు ఇచ్చారు, నీకు ఇవ్వలేదు అని ఏవో చెప్తూ ఉంటారు. పాపం అంటే ధర్మంగా వాళ్ళకి రావాల్సిందని లాక్కోవడము, లేకపోతే ఒక స్త్రీమూర్తి పాపం వివాహం చేసుకుని వెళ్ళాక ఇవిడు బంగారం మొత్తం అమ్మేసుకుంటాడు. ఓకే. అంటే అదేదో మాట్లాడుకొని ఏదైనా బ్యాంకులో పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయడం, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇద్దరు మాట్లాడుకొని ఆ! ఈ అమ్మాయి ఒప్పుకొని ఇవ్వడం ఈజ్ డిఫరెంట్ థింగ్. భర్తకే కదా ఇస్తున్నాను, ఎవరికి ఇస్తున్నాను, ఇదంతా నాదే కదా, నా కోసమే కదా, నా పిల్లల కోసమే కదా, మన పిల్లల కోసమే చేస్తున్నాడు ఈయన బిజినెస్ అని కూడా ఇవ్వడం వేరు. కొంతమంది తెలియకుండా అమ్మేస్తారు, తీరా తర్వాత నాకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే అలా చేసిన, లేకపోతే ఆడపడుచులు ఇందాక మీరు అన్నట్టుగా కావాలని ఏదో కంట్రోల్లో పెట్టుకోవాలి, మన మాట వినేలా చేసుకోవాలి, లేకపోతే వాళ్ళు ఓ రకంగా ఇదవుతారు అని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాళ్ళు చేసేవి అవతల వాళ్ళు ఏదైనా అన్నప్పుడు తగులుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఏమీ చేయకపోయినా అవతల వాళ్ళు మాట అంటే మాత్రం తగలడానికి అదేమీ అంత ఈజీగా యాక్సెస్ ఏం పెట్టలేదు భగవంతుడు. ప్రతిదానికి ఒక శక్తి పెట్టాడు. అంటే ఎలా అంటే ఇది అయస్కాంతం అయితేనే అయినా ఈ ఇనప వెళ్ళి అతుక్కుంటుంది. ఇది అయస్కాంతం కానప్పుడు ఇనప ముక్కెళ్ళి అతుక్కోదు. ఒక అయస్కాంతం అనేటువంటిది మీరు ఒక ఎనర్జీ అనుకోండి, ఇనప ముక్క అనేటువంటిది ఒక పాపము ఏదో అనుకోండి, అప్పుడే అది కనెక్ట్ అయ్యి ఆ పాపం దానికి కనెక్ట్ అవుతుంది. కానీ వీళ్ళన్న మాటకి అదర్వైజ్ కనెక్ట్ అవ్వదు. అలా అయితే ఇంక ప్రతి ఒక్కరూ అనేస్తూ పోతుంటారు, అన్నీ అయిపోతుంటాయి. అలా అయితే వాళ్ళకి ఇంకా ఎంత వాక్శుద్ధి ఉండాలి, అన్న ప్రతి ఒక్కటి అయిపోవాలిగా. అలా అవ్వదు. అదేంటంటే అది మంచి అయినా చెడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మంచి అవ్వాలని ఇప్పుడు మనం నెగిటివ్ కోణంలో ఆలోచించాం కదా, కొంచెం పాజిటివ్ కోణంలో ఆలోచిద్దాం. శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు నిత్యము సత్యమే పలుకుతూ నిత్యము ఏదైనా ఒక అమ్మవారి నామాన్ని నిత్యము జపం చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏది పలికితే సత్యమైపోతుంది. ఇప్పుడు వర్షం పడాలి అనుకున్నాం, పడుతుంది. అబ్బాయి వాళ్ళ సాయంత్రం నాకు ఏదో అనీజీగా ఉంది, అక్కడేమో ఫంక్షన్ అన్నారు, ఆ ఫంక్షన్ వాళ్ళు కొంచెం రేపు ఎల్లుండి పోస్ట్పోన్ చేసుకుంటే బాగుంది అనుకున్నాడు అనుకోండి, బాగా సాధకు అది నిజంగానే వాళ్ళకే అబ్బాయి వాళ్ళ ఈవినింగ్ వద్దులేండి రేపు ఎల్లుండి పెట్టుకుందాం మీటింగ్ అంటారు. ఒక మీటింగ్ పెడుతున్నారు మా ఆఫీస్లో, ఇతనికి వెళ్ళాలని ఎందుకని శరీరం సహకరించట్లేదు, మొహమాటంతో చెప్పలేకపోతున్నాడు. కానీ మనసులో అనుకున్నాను అమ్మవారిని తలుచుకొని, అబ్బా వీళ్ళు డే ఆఫ్టర్ టుమారోకి మారుస్తే బాగుంది, నేను వెళ్ళలేకపోతున్నా ఉండలేకపోతున్నా అనీజీగా ఉంది, చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళ వైపు నుంచి ఏదైనా అయిపోతే బాగుండు అని అనుకుంటే వెంటనే వాళ్ళే లేదు బాస్ వాళ్ళు వచ్చేటట్లు లేదంటే కదా, మనం పని చేద్దాం, మనం డే ఆఫ్టర్ టుమారో పెట్టుకుందామని ఈయనకు ఫోన్ చేస్తారు. అంటే ఆ శక్తి అలా ఉంటుంది, భగవత్ శక్తి. నిజంగా మనస్ఫూర్తిగా కనుక అనుకుంటే ఆ రకంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే కొంతమందికి మీరు చెప్పారు అంటే దానికి ఒక పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది. అది పర్టికులర్గా 2వ స్థానం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. 2వ స్థానం ఎంత బాగుంటే అంత బాగుంటుంది ఆ శక్తి. ఓకే. అటువంటి వారికి ఎటువంటి నివారణ చేసుకోవాలంటారు గురువు? నివారణ ఏం అక్కర్లేదమ్మా, దానికి నివారణ ఎందుకు, శక్తి వస్తుందంటే అంటే కాదు గురువు గారు, కొంతమంది మీరు చెప్పారు ధర్మబద్ధంగా ఉంటుంది, అధర్మబద్ధంగా ఉంటుంది అని చెప్పేసి. కొంతమంది వాళ్ళు తెలిసో తెలియక మోసం చేసి ఉండొచ్చు, చేసిన తర్వాత అటు నుంచి వాళ్ళు ఒక మాట అనేస్తారు, అయ్యో మాట అనేసారు కదా నాకు తగులుతుంది కదా, బట్ నేను చేసింది మోసమే, దానికి నివారణ నేను చేసుకోవాలి ఎలా? తెలిసి మోసం చేస్తే దాన్ని వాళ్ళు ఫలితం అనుభవించాల్సింది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తెలిసి చెయ్యరు. అదేమవుతుందంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఇంకో వ్యక్తిని నమ్మాడంటే, అలాగా ఒక పర్సన్ ఉన్నాడు, ఇది జరిగిన సంఘటన చెప్తా చూడండి. ఈ పర్సన్ ఏం చేశాడు, ఇతనికి ఇద్దరు ఫ్రెండ్సే, ఈయనకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక వ్యక్తికేమో ధనం కావాలి, ఇంకో వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి. ధనం కావాల్సిన వ్యక్తి ఏం చేశాడంటే, అరే నేను ఒక కంపెనీ పెట్టబోతున్నాను, దానిలో కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉంటే కనుక చాలా అద్భుతంగా దానికి మనం రిటర్న్స్ ఇవ్వచ్చు, కాకపోతే ఇన్ని క్రోర్స్ అవుతాయని. ఈ వ్యక్తి బి అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ కోరుతున్నాడు, ఏ అనే వ్యక్తి దగ్గర మనీ ఉన్నాయి, సి అనే వ్యక్తి మధ్యవర్తి. ఏ అనే వ్యక్తికి సి అనే వ్యక్తి చెప్పాడు, అరే నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఆయనకు బాగా అసలు చాలా బాగా ఐడియాస్ ఉన్నాయి, మంచి ఇన్వెస్టర్ ఉంటే కనుక బాగా డబ్బులు వస్తాయంటారు అని ఏ అనే వ్యక్తి టెంప్ట్ అయ్యాడు. ఈయన నమ్మి పెట్టాడు, నాకు తెలియపోయినా ఈ వ్యక్తికి తెలుసు కదా అతను అని సి అనే వ్యక్తిని నమ్మి పెట్టాడు ఈ అనే వ్యక్తి దగ్గర. ఇప్పుడు ఈయన మోసం చేయలేదు, సి అనే వ్యక్తి మోసం చేయలేదు, బి అనే వ్యక్తి మోసం చేశాడు ఏ అనే వ్యక్తి పెట్టడం వల్ల. కానీ తిట్టుకొని ఎవరి మీద తిట్టుకుంటాడు, సి అనే వ్యక్తిని తిట్టుకుంటాడు. ఎట్లా చేశాడు, అది ప్లానెడ్గా చేశాడా,
పాపం ఆయన బాగుపడతాడని వీళ్ళిద్దరిని కలిపాడా అనేది ఆ వ్యక్తికి లేదా భగవంతుడికి తెలియాలి. అవును. ఇప్పుడు ప్లానెడ్గా ఈయన ముంచేద్దామనే చేశాడు అనుకోండి, ఈయన అనుభవిస్తాడు వీళ్ళన్న మాటల్ని. ఏ అనే వ్యక్తి మాటల్ని సి అనే వ్యక్తి అనుభవిస్తాడు. అలా కాకుండా నిజంగానే బి అనే వ్యక్తి పాపం ఆయన ప్రయత్నం చేసినా కూడా నష్టపోయి వీళ్ళకి వచ్చేదో సంజాయిషి చెప్పుకొని మనం చేద్దామండి, ఏదో ప్లాన్గా చేద్దామని మాట్లాడుకుంటే ఏ దోషం ఉండదు. అలా కాకుండా నిజంగానే ప్లాన్డ్గా చేసి ఈ సి అనే వ్యక్తికి కూడా వీడు మోసం చేస్తాడు, వీళ్ళిద్దరూ కుమ్మక్కై ఏ అనే వ్యక్తిని కనుక మోసం చేస్తే వీడు అనేది ఖచ్చితంగా వీళ్ళిద్దరికి తగులుతుంది. అంటే ఇక్కడ నిజంగా మోసం జరిగితే ఆ ఏ అనే వ్యక్తి అన్న తగులి అనుభవిస్తారు. ఆ వ్యక్తి అన్నా అనకపోయినా అనుభవిస్తాడు. ఆ వ్యక్తి అనాలని రూల్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి అంటేనే అనుభవిస్తాడు అనుకోవడం తప్పు. చేసిన కర్మకు అనుభవిస్తారు అంతే. ఇంకక్కడ ఇప్పుడు చూడండి, ఒక క్యాండిల్ ఉందమ్మా, మీరు వేలు పెట్టినా పెట్టకపోయినా, అంటే వేలు పెట్టాము మీరు తెలిసి పెట్టినా తెలియపెట్టినా కాలుతుంది అది. దాని లక్షణం కాలడం, అవునా కదా? అలాగే ఆ వ్యక్తి ఏ అనే వ్యక్తి మీరు ఆ వ్యక్తి వీళ్ళని శాపనార్థాలు పెట్టినా పెట్టకపోయినా కూడా వీళ్ళు నిజంగా గనక వీడిని ముంచాలనే ఉద్దేశంతో వాడి దగ్గర కొన్ని కోట్ల రూపాయలు కనుక తీసుకొని వాడుకుని వాడికి ఏదో అబద్ధాలు చెప్పి తర్వాత ఏదో అజమాయిషి, అంటే ఒక రకమైనటువంటిది, కొంతమంది చూడండి డబ్బులు తీసుకొని నువ్వు ఏం చేసుకుంటూ చేసుకొని మాట్లాడతారు. అలా మాట్లాడితే ఖచ్చితంగా వీరికి పాపం తగులుతుంది. అలా కాకుండా పాపం వీళ్ళు కొంతమంది ఎలా ఉంటుందంటే, అమ్మ పాపం నిజంగానే నిజాయితీగానే వ్యాపారం చేద్దాం అనుకుంటారు, కానీ కొన్ని పరిస్థితులు కలిసి రాక, ఇప్పుడు చూడండి మనకు 3-4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది. అప్పుడు నిజంగానే ఎవడైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు, కానీ అది అటు ఇటు కాకుండా డిస్టర్బ్ అయిపోయింది. నిజంగానే ఆయన అట్లా అనుకోలేదు, కానీ అలా అయిపోయింది. అలాంటప్పుడు వీళ్ళు తిట్టుకున్నా ఏం చేసినా ఆయన కావాలని చేసింది కాదు కాబట్టి, కావాలని ముంచలేదు కాబట్టి వాడికి ఎంత దోషం తగలదు. వీడి జాతకంలో పోయే యోగం ఉంది ఆ టైంలో, అందుకని వీళ్ళని గెలిపించాడు. వీళ్ళని గెలిపించి పోగొడతాడు అంతే. అది పోయే యోగం ఉంది కాబట్టి, సో అది మనకి ఏదో ఒక రూపంలో పోయింది. ఇంకోటి ఏంటి, అన్యాయార్జితం అంటే అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్ము కరెక్ట్గా 12 సంవత్సరాల్లో మళ్ళీ పోతుంది, అటు నిలబడదు. గుర్తుపెట్టుకోండి, ఇది శాస్త్రవచనం. మనం జనాలను చూస్తుంటాం, అబ్బా వీడు అద్భుతంగా వాడు అక్కడ లంచాలు తీసేసుకున్నాడు, ఇక్కడ కాంట్రాక్ట్ ముంచేసాడు, వాడు రాజకీయ నాయకుడు అన్ని చేశాడు ఇన్ని చేశాడు అనుకుంటాను చూసారా, ఎంతో బాగున్నాడు అని. ఏమి లేదు, 12 సంవత్సరాల్లో కరెక్ట్గా పుష్కర కాలం అంటారు. కరెక్ట్గా 12వ సంవత్సరం వచ్చేసరికి ఇంకో రూపంలో వీడు పెడతాడు డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర. ఈ డబ్బులు అంతా తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టి పోగొట్టుకుంటాడు. అది ఓకే గురుగారు, ధర్మ సందేహాల ప్రోగ్రాంలో మాకు అడిగిన సందేహాలు, అంటే మాకున్న డౌట్స్, ప్రేక్షకులు అడిగిన సందేహాలన్నిటికీ మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. సో ఇదండి, చూసారు కదా నేటి ధర్మ సందేహాల యొక్క ప్రత్యేక కార్యక్రమం. సో నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.